ప్రమాద సమయంలో 147 మంది ఫ్యాక్టరీ ఆవరణంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనా స్థలంలోనే 17 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 27 మంది ఆచూకీ లభించడం లేదు. ఇక 33 మంది గాయపడగా వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. 64 మంది కార్మికులు, 22 మంది ఇతర సిబ్బంది, 3 భద్రతా సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. ఇక కాలిపోయిన మృతదేహాలు, ఆహాకారాలు చేస్తున్న క్షతగాత్రులు, శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న శవాలు తమ వారి కోసం బాధితుల ఆర్తనాదాలతో ఫ్యాక్టరీ చుట్టుపక్కల భీతవాహంగా మారింది. స్పేర్ డ్రైయర్ పేలగానే దానికి సమీపంలో పనిచేస్తున్న కార్మికులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కాలిపోయారు. రియాక్టర్కు ముడి పదార్థాన్ని తీసుకొచ్చే పైప్ లైన్లు, తయారైన పదార్థాన్ని నిల్వ చేసేందుకు వాడే పైపులు కూడా కరిగిపోయాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. బరువైన పైపులు, సిమెంటు బీమ్లు, ఇనుప గట్టర్లను క్రేన్లతో తొలగించడానికి చాలా సమయం పడుతుంది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సిఘాచి సంస్థకు తెలంగాణ, మహారాష్ట్రలో ఫ్యాక్టరీలున్నాయి. పాశమైలారం పారిశ్రామిక వాడలో దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో మందుల తయారీ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ ముడి సరుకును శుద్ధి చేసి మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే మెడిసిన్ తయారు చేస్తారు. దీన్ని వివిధ ఔషధ తయారీ సంస్థలకు విక్రయిస్తారు. ఈ పరిశ్రమలో 4 బ్లాకులున్నాయి. సెక్యూరిటీకి బ్లాక్ వెనక వైపు ప్రొడక్షన్ విభాగం ఉంది. ఇక్కడే మెడిసిన్ ప్రిపేర్ చేస్తారు. ఇక దీనికి పై అంతస్తులో క్వాలిటీ కంట్రోల్, అడ్మిన్ విభాగాలున్నాయి. ఇక్కడ మొత్తం 189 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. వీరిలో నార్త్కు చెందినటువంటి వారే ఎక్కువగా ఉంటారు. అయితే సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సిబ్బంది అంతా యథావిధిగా విధులకు హాజరయ్యారు. ముడి సరుకును శుద్ధి చేసేందుకు స్ప్రే డ్రైయర్ను ఉపయోగిస్తారు. అది ఉదయం 9 గంటల 50 నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పై అంతస్తు కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో భవనం పాక్షికంగా ధ్వంసమైంది. పాశమైలారం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 45 మంది మృతి చెందగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉన్నారని అనుమానిస్తున్నారు. ఇక ఈ మేరకు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. పలువురి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇక DNA పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు కూడా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ఇప్పటికే 45 మంది కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా మిగతా వారి పరిస్థితి ఏంటి? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? కుమార్, ఇప్పటికే సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘటనలో వచ్చేసి మృతుల సంఖ్య 45కు చేరుకుంది. ఇంకా 25 మంది మృతులు, అంటే ఇంకా 25 మంది యొక్క ఆచూకీ అనేది తెలియడం లేదు. దానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఏర్పాట్ల మీద కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు అంటే రెస్క్యూ ఆపరేషన్ టీం చేస్తున్నప్పటికీ కూడా ఏర్పాట్లలో కూడా కొద్దిగా అలసత్వం కనబడుతున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే గత 2 గంటలుగా ఈ రెస్క్యూ టీం ఏదైతే ఉందో ఈ టీం అనేది ఏర్పాట్లు అనేది కరెక్ట్ గా చేయకపోవడం వల్ల కూడా ఇప్పటి వరకు కూడా ఆ శిథిలాలను తొలగించలేకపోయారు.
దాంతో పాటుగా వచ్చేసి ఇక్కడ బాధిత కుటుంబాలు కూడా రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా ఇక్కడ చూసుకున్నట్లయితే సీఎం అంటే నిన్నటి నుంచి కూడా ఇక్కడికి వచ్చిన మంత్రులు కావచ్చు, దానికి ఉన్న మంత్రులందరూ కూడా ఇక్కడ విజిట్ చేస్తున్నారు. కానీ ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో బాధిత కుటుంబాలకు సంబంధించిన ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో ఆ కమిటీ వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదని కూడా బాధిత కుటుంబాలు చెప్తున్నారు. ఎందుకనంటే గత 24 గంటలు గడుస్తున్నా కూడా టీవీలలో చూసేసి అంటే ఏదైతే కంపెనీ సిగాచి అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో పనిచేస్తున్న అనే విషయాలని టీవీలో తెలుసుకుని ఇక్కడకు వచ్చి 24 గంటలకు వచ్చి పడిగాపులు కలుస్తున్నా సరే పోలీసులు కావచ్చు, స్థానిక అధికారులు కూడా ఇక్కడికి వెళ్ళగొడుతున్నారు. కానీ ఎవరిని కలవాలి, ఎవరిని సంప్రదించాలి, ఏమి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా కూడా ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే పరిస్థితి అనేది కనపడట్లేదు కుమార్. దీంతో పాటుగా ముఖ్యమంత్రి వస్తుండని చెప్పేసి ఏర్పాట్లు చేయడంతో పాటుగా రెస్క్యూ టీమ్ ఆపరేషన్ అనేది ఆపేసుకుంటా సీఎం కు వచ్చేసి అంటే స్వాగతానికి ఏర్పాట్లు చేసి కూడా రోడ్ల మార్కెట్లు చేస్తున్నారు. దానివల్ల కూడా అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, స్థానికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ బాధిత కుటుంబాలు రోధిస్తుంటే సీఎం వస్తుందనే స్వాగతానికి రోడ్లు మరమ్మతులు ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటల కంచి వర్షంలో కూర్చున్నా కూడా కనీసం మంచినీళ్ళు ఇచ్చే నాదుడే లేదు, అధికారులు కరువయ్యారని చెప్పేసి కూడా ఏవైతే బాధిత కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఆ యొక్క ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నారో శ్రీకాకుళానికి సంబంధించిన వెంకటేష్ అనే ఒక తండ్రి టీవీలో చూసి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడికి వచ్చారు. కనీసంగా వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి DNA వివరాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. ఇకపోతే దాదాపు నిన్న ఉదయం 9 గంటలకు చనిపోయిన వ్యక్తులను ఈ రోజు 9 గంటలు అంటే దాదాపు 24 గంటలుగా దాదాపు 45 డెడ్ బాడీలను ఒక ప్రభుత్వ హాస్పిటల్లో వేశారు. కనీసం దానికి ఒక మార్చరీ ఏర్పాటు చేయలేదు. దాంతో పాటుగా వచ్చేసి దానికి పరీక్షలు అంటే ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ మార్టం చేయలేదు. దాంతో పాటుగా DNA రిపోర్ట్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే ప్రభుత్వ అధికారులు అంటే ఒకవైపు పోలీస్ వాళ్ళు కావచ్చు, ఒకవైపు వైద్యులు కావచ్చు, ఎవరు కూడా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల పోస్ట్ మార్టం చేయలేదు, DNA టెస్టులు చేయలేదు. దాంతో పాటుగా వచ్చేసి ఇక్కడ ఏర్పాట్లు చేయలేదని కూడా ప్రజలందరూ కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, బాధిత కుటుంబాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుమార్. రైట్, థ్యాంక్ యూ రంజిత్.